sorry ass DJ. ఎందుకు పడుకున్నావు? లేవరా, వెళ్ళు. ఒక అమ్మవారి వచ్చి ఎందుకు లేవమంది? ఎక్కడికి వెళ్ళమంది? ఇతను ఒక రౌడీ. ఆటో ఎందుకు ఎక్కాడు? తరువాత ఇతను ఒక వ్యాపారవేత్త. కారు విడిచిపెట్టి ఆటో ఎందుకు ఎక్కారు? ముందుగా రౌడీ దిగవలసిన స్టాప్ వచ్చింది. డ్రైవర్ ఆటో ఆపు అంటాడు. వెంటనే డ్రైవర్ ఆటో ఆపుతాడు. అప్పుడు రౌడీ ఆటో దిగుతాడు. ఆటో దిగిన రౌడీ తన జేబులో మొబైల్ తీసి ఫోన్ పే నెంబర్ చెప్పమంటాడు. ఆటో డ్రైవర్ కి ఫోన్ పే అంటే అర్థం కాక అటు ఇటు చూస్తాడు. వెర్రి ముఖం వేసుకుని చూస్తావేంటి? ఫోన్ పే చెప్పమంటే ఆవుపే గేదెపే తెలుసుగాని ఫోన్ పే కోసం తెలియదు అన్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంత ఏపీలో ఉన్నంత మాత్రాన అంత ఏపీగా కనిపిస్తున్నానా? అమ్మ తోడు అన్నా, ఫోన్ పే కోసం తెలియదు. ఈ మాటలు ఆటోలో కూర్చున్న వ్యాపారివేత్త వింటాడు. అబ్బాస్ వాయిస్ లాగా ఉంది అని చూస్తాడు. చూసిన తరువాత వెంటనే ఆటో దిగుతాడు. సార్, ఏం జరిగింది? తెలుసుకుని ఎంత ఇవ్వాలి సార్ అని అడుగుతాడు వ్యాపారివేత్త. ఆటో డ్రైవర్, సార్ అతను 20 మీరు 20 ఇవ్వాలి సార్ అని అంటాడు. వ్యాపారివేత్త తన జేబులో నుండి 100 రూపాయలు తీసి ఇస్తాడు. ఆటో డ్రైవర్, 100 రూపాయలకి నా దగ్గర చిల్లర లేదు సార్ అంటాడు. వ్యాపారివేత్త, పర్వాలేదు ఉంచండి సార్ అంటాడు. ఆటో డ్రైవర్, వద్దు సార్ మీరు 20 ఇస్తే సరిపోతుంది అంటాడు ఆటో డ్రైవర్. మా బాస్ ఎందుకు ఆటో వేస్తున్నాడు అని ఆలోచిస్తాడు. బాస్ వెళ్ళిపోయాడు అని ఊపిరి పిచ్చుకుంటాడు. థ్యాంక్ యూ సార్. అయినా మీరు ఒక ఆటో డ్రైవర్ కి అంత వినయంగా చెప్పలేదు సార్. లేకపోతే ఒకటి ఇవ్వక. ఎందుకు సార్ కొట్టారు అని రౌడీ అడుగుతాడు. వ్యాపారివేత్త, ఒక్క దెబ్బతో వదిలేశాను, లేకపోతే నిన్ను తుపాకీతో కాల్చి పారేస్తాను. అతను ఎవరు అనుకుంటున్నావ్రా అని తిడతాడు. సార్, అతను ఫోన్ పే అడిగాను, మీరు డబ్బులు ఇచ్చారు. లాగ్ పెట్టి కొట్టడం కరెక్ట్ కాదు సార్ అని రౌడీ అంటాడు. వ్యాపారివేత్త, అతను కోసం నీకు ఏమైనా తెలుసా? అతను ఫోన్ పే చేయమని అడిగావు. అతను ఫోన్ నెంబర్ కోసం ఎంతో మంది కమిషనర్లు, కలెక్టర్లు, సీఎంలు ఎదురు చూస్తుంటారు. అటువంటిది నీవు ఫోన్ పే అడుగుతావా అని వ్యాపారివేత్త రౌడీని తిడతాడు. అడుగుతావా? సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఇంతకీ అతను ఎవరు సార్?
ఒక ఉన్నతమైన వ్యాపారివేత్త ఒక ఆటో డ్రైవరగా ఎలా మారాడు అని నీకన్నా ముందు నేను తెలుసుకోవాలి. అర్జెంట్గా సాయంత్రం ముంబై ఫ్లైట్కి వెళ్ళాలి అని వ్యాపారివేత్త ముంబై వెళ్తాడు. వ్యాపారివేత్త ముంబైలో ఉన్న బాస్ పర్సనల్ ఆఫీస్కి వెళ్లి అక్కడ ఉన్న సెక్రటరీని ఆఫీసర్ని కలసి బాస్ కోసం తెలుసుకుంటాడు. ముంబై వెళ్లిన వ్యాపారివేత్త తన బాస్ కోసం ఏమి తెలుసుకున్నాడు, అక్కడ ఏమి జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి.